బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా స్థిరంగా కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు మధ్యాహ్నానికి ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫానుగా మారిన తర్వాత దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గురించి ప్రధానమైన పంటలైన వరి, తరువాత చెరకు ఈ తగిలితే ఏమవుతుందంటే దానికి ఫ్రిక్షన్ అంటారు. ఫ్రిక్షన్ అంటే తెలుసా? నేను కూడా చెప్పాను, తగులుతుంది, ముద్దాడుకుంటూ వెళ్తుంది. మీరు అది రికార్డు షార్ట్స్. ఆగ్నేయ దిశలోను, పుదుచ్చేరికి 410 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను, కరైకల్కు 310 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను మరియు శ్రీలంకలోని ట్రింకోమలైకి 110 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఈశాన్య దిశలో ఉన్నది. ఈ తీవ్ర వాయుగుండం రాబోయే 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు వైపు వచ్చే అవకాశం ఉన్నది. ఈ తీవ్ర వాయుగుండం 30వ తేదీ ఉదయం నాటికి తీవ్ర వాయుగుండంగానే తమిళనాడు, ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి తీరంలోనున్న మహాబలిపురం మరియు కరైకల్ల మధ్య 30వ తేదీ ఉదయాన్న తీరాన్ని తాకే అవకాశం ఉంది. అయితే ఈ తీవ్ర వాయుగుండం 29 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం లోపల తీవ్ర వాయుగుండం నుంచి సైక్లోన్గా పరిణతి చెందే అవకాశం కనిపిస్తుంది. తీరాన్ని తాకేటప్పుడు తీవ్ర వాయుగుండంగానే తాకుతుంది అన్నది పూర్వానుమానం. దక్షిణ ఆంధ్ర తీరం, కోస్తా ఆంధ్ర తీరంలో ఈరోజు 1-2 చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు, రేపు చాలా ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం చాలా ప్రదేశాలలో దక్షిణ కోస్తా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉత్తర 2 చోట్ల, రేపు కొన్ని చోట్ల, ఆ మరుసటి రోజు అనగా 30వ తేదీన ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ స్థిరంగా కొనసాగటం వలన ఈరోజు భారీ వర్షాలు లేకపోయినప్పటికీ రేపటి నుంచి తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు 29వ తేదీన రెడ్ లేదా హెచ్చరిక, ఎరుపు రంగు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మరియు చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ లేదా భారీ నుంచి అతి భారీ వర్షం 1-2 చోట్ల పడే అవకాశం రేపు ఉంది. తరువాత ప్రకాశం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో నుంచి రేపు ఉదయం లోపల సైక్లోన్ అవుతుంది. అవుతుంది ఏట షార్ట్స్.